పవన్ కళ్యాణ్ గారి భవిష్యత్ కార్యాచరణ రాజకీయాల్లో కావచ్చు, అట్లాగే ఇప్పుడు ప్రభుత్వంలో కావచ్చు. సో ఏంటి అంటే ప్రధానంగా ఇక్కడ ముందుగా ప్రభుత్వ కార్యాచరణ. ఇప్పుడు ఆయన ఓ విధంగా చెప్పాలి అంటే అధికారంలో ఉన్నారు కాబట్టి అసలు ముందు ఆ అడ్మినిస్ట్రేషన్ ఎట్లా ఉంటుంది ఏంటి ప్రతి ఒక్కటి కూడా గమనిస్తూ నేర్చుకుంటూ నిరంతర విద్యార్థిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈ తరుణంలో ఏదైతే గ్రామ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ గ్రామాల్లో అక్కడ చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలు వాటన్నిటిని పరిశీలిస్తూ ఇక నుంచి ప్రతి నెల దాదాపుగా 14 రోజులు నేను గ్రామాల్లో పర్యటనలోనే ఉంటాను అని చెప్పడం ఇది ఎంత శుభపరిణామం అంటే నెలలో 2 వారాల పాటు ఆయన గ్రామాల్లోనే పర్యటిస్తాను అని చెప్పేసి అన్నారు. సో గ్రామాలే పట్టణాలకు పట్టుకొమ్మలు అని చెప్పేసి అంటారు. సో ఆ విధంగా ఇక్కడ గ్రామాలని అటు పట్టించుకోవాలి, అక్కడ అభివృద్ధి చేయవలసిన పనులు ఏవైనా ఉంటే వాటన్నిటిపైన ఫోకస్ చేయాలి. గతంలో ఏ రాజకీయ నాయకుడు అధికారంలో ఉండ ఈ విధంగా ప్రజల్లో ఉన్నారో చెప్పండి మీరు. మీకు తెలుసుంటే ఆ రాజకీయ నాయకుడిని కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలా ఎవరు చేసినా అభినందించవచ్చు. ఇటీవల కాలంలో అయితే పెద్దగా ఎవరు లేరు. సో ఓడిపోయినప్పుడు ఉంటారు, గెలిచిన తర్వాత పదవిలో ఉండగా ఎంతమంది ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు అది చెప్పండి. సో అట్లా ఆయన కార్యాచరణ. అలాగే పార్టీని కూడా బలోపేతం చేసుకోవాలి. సో నేను ఇప్పుడు కాదండి, ఎప్పుడు ఆయనకి ఈ పంచాయతీరాజ్ శాఖ ఇచ్చినప్పుడే నాకు స్ట్రైక్ అయింది, ఇది ఖచ్చితంగా భలే పోర్ట్ఫోలియో తీసుకున్నారు ఆయన. ఎందుకంటే ఇప్పుడు రూట్ లెవెల్లో పార్టీని బలోపేతం కూడా చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ గారికి ఒక అద్భుత అవకాశం ఇది. సో ఆయన ఇప్పుడు పనులు చేస్తూ ఉంటే ప్రజలకు వచ్చే నమ్మకం కాస్త ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది.